ఈరోజు అనంతపురం నగరంలో గుల్జార్పేటలోని కాలవేస్తున్న సందర్భంగా టీడీపీ నాయకుడు కావచ్చు, మా కార్పొరేటర్ కుమారుడు దాదు కావచ్చు, అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అధికారులు అందరూ ఉన్నారు. ఏదో రోడ్ వైండింగ్ సంబంధించి టీడీపీ జెండా ఉంది, అది కాలకు అడ్డం ఉందని చెప్పేసి తొలగించాలని చెప్పేసి జేసీబీ ద్వారా తొలగించడం జరిగింది. అక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు, అదేవిధంగా వైసీపీ మా కార్పొరేటర్ అబ్బాయి దాదు కూడా ఉన్నారు. నేను ఒకటే ఏ జెండా కూడా మా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మేము జెండా తీయాల్సిన అవసరం మాకు లేదు. అక్కడ అధికారులు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. అక్కడ ఏ విధంగా వాళ్ళు ఆ జేసీబీ అతను తొలగించినారో కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చూశారు. ఇది ఒక కేవలం కక్ష సాధింపుతో మాత్రమే. కూటమి నాయకులు ఏ విధంగా ఏం చూస్తున్నారో కక్ష సాధింపుతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా, ఒకరికి ఇబ్బంది పెడితే వేరే వాళ్ళు ప్రశ్నించారు, వేరే వాళ్ళు పైకి ఎగరరు అని చెప్పేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కూటమి నేతలు ఈరోజు వివరిస్తున్న విషయాలు కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. పోలీసు వాళ్ళు కూడా ఒకసారి గమనించాలా. పోలీసు వాళ్ళకి మేము అనేసారి గతంలో కూడా చూసాం. గతంలో మా చింతకుంట మధు అని చెప్పేసి లక్ష్మీనగర్లో టీడీపీ నాయకుడు వచ్చి ఆయన పైన దాడి చేసి స్వయం ఆర్డర్ ఫోటోను మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు కేసు తీసుకోరు. యూజేసీకి సంబంధించి డీసీఎంఎస్ సంబంధించి ఒక మైనార్టీ మహిళ సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేస్తే అక్కడ ఆమె పైన కంప్లైంట్ ఇస్తే అక్కడ వాళ్ళు ఆటోలో ఒక వాయిస్ రికార్డర్లు పెట్టినారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దానిపైన పట్టించుకోరు. అదేవిధంగా మనం చూసుకుంటే ఫ్లెక్స్లకు సంబంధించి అనంతపురంలో ఎక్కడ చూసినా కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. ఫ్లెక్స్లకు సంబంధించి ఎవరు ఎక్కడ వచ్చినా కూడా ఒక 2 రోజులు తీసుకుంటారు, పెట్టుకొని తీసేస్తారు. కానీ వీళ్ళు కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడేసినా కూడా చింపుకుంటా దాన్ని అంతా తొలగిస్తున్న విషయం కూడా చూసాం. దానిపైన కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా ఈ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఇంత దారుణంగా పోలీసు వాళ్ళు వివరిస్తుంటే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం అవుతుంది. ఏమైనప్పటికీ కూడా ఇవి కక్ష సాధింపుతో చేస్తున్నారు. మేమందరం కూడా ఇట్లా మా దాదు గారికి ఇక్కడ అరెస్ట్ చేస్తారు, లోపల తీసుకెళ్లారని చెప్పి మేము రావడం జరిగింది. ఇక్కడ వచ్చి మేము నిరసన చేస్తా అంటే 3 టౌన్ సీఎల్ గారు ఇక్కడ కూడా మాకు రెచ్చగొట్టే విధంగా ఆయన చేస్తున్నారు. చేయండి, ఏమేమి చేస్తారో ఆయన కూటమి నాయకులకు సంబంధించి ఏమేమి చేస్తారో చేయండి. మేము తప్పకుండా శాంతియుతంగా మేము పోరాటం. ఇక్కడ వచ్చి నిరసన చేస్తుంటే ఆయన ఆ విధంగా మాట్లాడడం జరిగింది. సరే, డిఎస్పీ గారు వచ్చినారు, అతనితో మాట్లాడిన తర్వాత నేను వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి మీకు పంపిస్తానని చెప్పడం జరిగిందంతో మేము రావడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, శాంతియుతంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను.